హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధృతి డైరీ. సో ఇవాల్టి థీమ్ వచ్చేసి ఆల్రెడీ thumbnail చూసుంటారు కదా, ఇండిపెండెన్స్ డే థీమ్. సో పాపది ఇదైతే ఫస్ట్ ఇండిపెండెన్స్ డే. నేనైతే ముందే ఏం ప్లాన్ చేసుకోలేదు, ఇంకా సడన్గా చేయాల్సి వచ్చింది. సో పెద్ద హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే నేను ఇండిపెండెన్స్ డే థీమ్ ఎలా చేశానో చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. నార్మల్గా మనం ఇన్స్టాలో రీల్స్ వస్తుంటే చూస్తాం కదా, సో ఐ అనేది నేను మైసూర్ పప్పుతో చేద్దాం అనుకున్నాను. అందరు అలానే చేశారు కాబట్టి, బట్ నాకు ఇంట్లో అది అవైలబుల్గా లేదు. అందుకని ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే మొక్కజొన్నలు ఉన్నాయి. సో ఇంకా మొక్కజొన్నలతో ఐ అని రాశాను. ఐ లవ్ ఇండియా అని రాసాము. ఆ లవ్ వచ్చేసి అటుకులతో వేశాను సింబల్. ఆ తర్వాత ఇండియాకి వచ్చేసి పెసర్లతో వేసాము. ఈసారి అయితే నాకు హెల్ప్ చేయడానికి మా అత్తమ్మ ఉన్నారు. సో మేమిద్దరం కలిసి కొంచెం స్పీడ్గా చేసేసాము. ఇక్కడ నేను అవుట్లైన్ వేసాక అత్తమ్మ సెట్ చేస్తూ ఉంటే నేను ప్యారలల్గా మధ్యలో వచ్చి హెల్ప్ చేస్తూ ప్యారలల్గా పాపను కూడా రెడీ చేశాను. పాపకు వచ్చేసి అయితే ఇంట్లో ఆల్రెడీ లాస్ట్ టైం శకుంతల ఫోటోషూట్కి వైట్ షాల్ వాడాం కదా. సో నేను ముందే చెప్పాను కదా, నేను అసలు ఏం ప్లాన్ చేసుకోలేదని. ఓన్లీ పాపకి బ్యానర్ ఒకటి అండ్ చిన్న ఫ్లాగ్ మేము ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు తీసుకొని పెట్టాము అది ఎప్పుడో. సో అది యూజ్ చేద్దామని చెప్పేసి ఇంట్లో ఉన్న శకుంతల థీమ్ వైట్ షాల్తో అయితే శారీలా కడదాం అనుకున్నాను, లేడీ ఫ్రీడమ్ ఫైటర్స్ లా అనుకొని. ఇంకా ఆ వైట్ షాల్తో నేను ఇక్కడ పాపకి శారీలాగా కట్టడానికి ట్రై చేస్తున్నాను. పాప అసలు కోఆపరేట్ చేయట్లేదు, ఆడుతూనే ఉంది. నేను కడుతున్నాను, తను ఆడుతూ పాడు చేస్తూ ఉంది. సో యాజ్ యూజువల్గా ప్రతి థీమ్లో అయినట్టే ఇంకా ఈ థీమ్లో కూడా నేను ట్రై చేయడం, తను పాడు చేయడమే జరిగింది. ఇంకా లాస్ట్కి అయితే ఎలాగో అలా అడ్జస్ట్ చేసి కట్టాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను, అవైతే ఇంకా చాలా బాగుంటాయి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా మనం శారీ ఎలా కడతామో అలానే నేను ట్రై చేసి కట్టేశాను. ఒక 2-3 సేఫ్టీ పిన్స్ వాడాను. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూసి ట్రై చేస్తే అప్పుడప్పుడు పాప ఏడిస్తే మాత్రం చెక్ చేస్తూ ఉండండి. అక్కడ మాకు ఐ లవ్ ఇండియా అని అంత పెద్దగా రాయడం కూడా కష్టం అనిపించలేదు, కానీ పాపను రెడీ చేయడం అయితే చాలా కష్టం అనిపించింది. ఇంకా లాస్ట్కి అయితే సక్సెస్ఫుల్గా నేను పాపకి శారీ కట్టేశాను. కట్టాక తను ఎలా ఆడుతుందో చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్ ఉంటుంది. సో మా అవుట్పుట్ అయితే ఇలా ఉంది. పెసర్లు అయితే అసలు నార్మల్గా జారుతున్నాయండి, ఒక దగ్గర వేసిన దగ్గర ఉండట్లేదు. అందుకని మా అత్తమ్మ చిన్న ట్రిక్తో అలా మ్యాచ్ బాక్స్లో మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి కదా, అగ్గి పుల్లలతో పెట్టి వాటిని ఫ్లో అవ్వకుండా స్టాప్ చేశారు. ఇంకా అలా అడ్జస్ట్ చేసి అయిపోయాక ఫైనల్గా పాపనైతే తీసుకొచ్చి పడుకోబెట్టాము. ఇంకా పడుకోబెట్టడమే ఆలస్యము, కొంచెం కదిలిచ్చేసింది. అవి అయితే పాడు చేసింది, మళ్ళీ అడ్జస్ట్ చేసాము. ఇంకా మేము ఇక్కడైతే తనను నవ్విస్తూ షార్ట్ వీడియోస్ అంతా తీసుకుంటున్నాము. పర్లేదు, నార్మల్గా అన్ని వీడియోస్కి పాడు చేసినట్టు కాకుండా ఈ వీడియోస్కి అయితే కొంచెం బాగానే కోఆపరేట్ చేస్తుంది లాస్ట్ బోనాల థీమ్ అప్పటి నుంచి. సో మేమైతే ఈ ఇండిపెండెన్స్ డేకి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మేమైతే ఈ ఫోటోషూట్ అయితే చేసాము. మేము పాపను ఎలా ఎంగేజ్ చేసామో చూడండి. సో నేను రా వీడియో అయితే పెట్టబోతున్నాను. ఇది మేమైతే ఇంకా రైమ్స్ చెప్తూనే ఉన్నాము, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుటుక్కు మింగావా. ఫోటో తీసినారా అత్తమ్మ?